కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కిడ్నాప్ కు గురయ్యారనే పుకార్లు షికార్లు చేశాయి. అయితే కిడ్నాప్ వార్తలపై స్పందించిన ఎమ్మెల్సీ క్లారిటీ ఇచ్చారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదు అంటూ ఓ వీడియో విడుదల చేశారు. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరినట్టు తెలిపారు. అయితే తన ఆరోగ్యం గురించి గాని, తాను కిడ్నాప్ నకు గురయ్యానే వార్తలపై గాని ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. కొంచెం అనారోగ్య కారణం వల్ల నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. నేను బాగానే ఉన్నాను. ఇందులో ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. మీడియా మిత్రులు కానీ అధికారులు కానీ నేను కంగారు పడాల్సిన పని లేదు. నేను డాక్టర్ డిశ్చార్జ్ చెప్పగా నేను తిరుపతికి రావడం జరుగుతుంది. ఇందులో కిడ్నాప్లు అలాంటి ఏమి ఇందులో లేదు. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. ఇందులో ఎలాంటి పుకార్లు కానీ ఎవరు నమ్మాల్సిన పని లేదు. నేను బాగానే ఉన్నాను. డిశ్చార్జ్ చెప్పగానే డాక్టర్లు నేను తిరుపతి రావడం జరుగుతుంది. ఎలాంటి పుకార్లు నమ్మొద్దండి. నాకు ఎలాంటి భయపడాల్సిన ఆందోళన అవసరం ఏం లేదు. Please subscribe dot news.